ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినే ముందు దేవుడు మనల్ని ఒక ఘనమైన పాత్రగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. తన బిడ్డల్ని ఆయన తలగా ఉంచాలనుకుంటున్నాడు, కానీ తోకగా ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. మనం పైవారిగా ఉండాలి, కింది వారిగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ఒక చక్కటి పాటతో మనం ప్రభుని స్తుతించుకొని మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు, నిన్ను యేసు ఎన్నుకున్నాడు. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు, నిన్ను యేసు ఎన్నుకున్నాడు. జిగటమన్నైన నీ పాత్రను రూపించెను తన సేవ కోసమే. యేసయ్యా, 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 యేసయ్యా. విరిగిన పాత్రయని అర్హత లేదని కలవరపడకుమా, యేసు నిన్ను పిలిచెను. విరిగి నలిగిన హృదయములే కదా క్రీస్తుకు ప్రియమైన బలి అర్పణ కానుక. కుమ్మరి చేతిలో నీవున్నావా, విరిగిన నీలో పరిశుద్ధాత్మను అభిషేక తైలమే కుమ్మరించు వేళలో ప్రేమాత్మలొలికించే పాత్రగా చేయును. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు, నిన్ను యేసు ఎన్నుకున్నాడు. జిగటమన్నైన నీ పాత్రను రూపించెను తన సేవ కోసమే. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు, నిన్ను యేసు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను కూడా ఎన్నుకున్నాడు. ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తములో నుండి తొలగిపోరు. అంటే వాళ్ళు దేవుని చేతిలో నుండి తప్పించుకొని వెళ్ళలేరు. ప్రభా నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, నేను రాను అని అంటే దేవుడు ఊరుకోడండి. ఆయన ఎట్లయినా సరే మన ద్వారా ఆయన పని జరిగించుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చాలా భయంకరమైనటువంటి పాపం చేస్తున్నారు. ఏం పాపం చేస్తున్నారు? వాళ్ళు ఏ ప్రజల మధ్యలో అయితే ఉన్నారో, ఈ యొక్క కనానీయులు, యెబూసీయులు, ఈ యొక్క హివ్వీలు, ఎవరైతే ఈ అన్యజాతి ప్రజలు 7 జాతుల ప్రజలు వాళ్ళ మధ్యలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళు చంపలేదన్నమాట. సో వాళ్ళందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు, వాళ్ళ పద్ధతులు అవన్నీ కూడా చాలా దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి కోపం తెప్పించేవన్నమాట. అయితే దేవుడు ఆల్రెడీ వాళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాళ్ళ యొక్క ఆచారాలు మీరు పాటించకూడదు, అన్య జాతుల పద్ధతిలోకి మీరు వెళ్ళకూడదు. మీ కుమారులను వాళ్ళకి ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ కుమారులు మీరు తీసుకోవడం కానీ, పెళ్ళిళ్ళు చేయడం కానీ అలా మీరు చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడు. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఆ విగ్రహారాధన చేస్తున్నారు, ఆ బాలు దేవతకు మరి మొక్కుతూ ఉన్నారు, అష్టారుతు దేవతకి మొక్కుతూ ఉన్నారు, మరి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా మొత్తం అన్య జాతుల్లో కలిసిపోయారు. సో దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేసింది. వాళ్ళు దోషులు అయిపోయారంట దేవుని దృష్టిలో. కాబట్టి దేవుడు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. వాళ్ళని విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది? శత్రువులు వచ్చి వాళ్ళని
ఓడిస్తారు, వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, మరి వాళ్ళని దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేత చాలా తరమబడుతూ ఉన్నారు. వీళ్ళు మంచిగా చక్కగా పంటలు పండించుకుంటారు. మిద్యానీయులు వచ్చి కరెక్ట్గా కోత కోసే టైంకి వాళ్ళు వచ్చేసేవాళ్ళు, అంతా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఇజ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతూ ఉన్నారు, మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, మన దేవుడు ఎలాంటి వాడంటే చాలా కృపగలవాడు, కనికరం గలవాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎంత తప్పు చేసినా కూడా ఆయన సన్నిధికి వచ్చి మనం దేవుణ్ణి క్షమాపణ అడిగితే, పశ్చాత్తాపడితే, ప్రార్థన చేస్తే, ప్రభా నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు అని మనం ఆయన దగ్గరకు వస్తామనుకోండి, ఆయన కరిగిపోతాడండి. యేసు ప్రభు అంత కరుణామయుడండి. హల్లెలూయా. ఆయన వైపు తిరిగి యేసయ్యా అని పిలిస్తే చాలు, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. సో ఇజ్రాయేలు ప్రజలు మొరపెడుతున్నారు దేవునికి, ప్రభా మమ్మల్ని రక్షించండి అనని వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడండి, మరి వాళ్ళ కోసం ఒక ప్రవక్తను పంపించాడు. మరి ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, మీరందరూ కూడా చాలా తప్పు చేశారు, మరి మీరు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు, మరి 11వ వచనంలో ప్రియులారా, మరి దేవదూత, యెహోవా దూత, యావే దూత అక్కడికి వస్తున్నాడు. మరి ఎక్కడ గిద్యోను ఎక్కడైతే గోధుమలు బాగు చేసుకుంటున్నాడో ఆ ప్లేస్కి వచ్చి మరి గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. గిద్యోను శూరాగ్రని, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, యావే నీకు తోడుగా ఉన్నాడని చెప్పినప్పుడు మరి గిద్యోను ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటి ప్రభా 12వ వచనంలో నిజంగా యావే మాకు తోడుగా ఉంటే, యెహోవా మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ అగచాట్లు, మాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి, మమ్మల్ని ఎందుకు ఈ శత్రువులు తరుముతూ ఉన్నారు, మరి మా పంటలన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు, మరి దేవుడు చాలా అద్భుతాలు చేశాడు, మోషే కాలం నుంచి ఎన్నో అద్భుతాలు చేశాడు అని మరి చెప్తున్నారు కదా, మరి అప్పుడు జరిగిన అద్భుతాలని చెప్తున్నారు, మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, ఈ రోజుల్లో ఎందుకు జరగట్లేదు, నా జీవితంలో ఎందుకు జరగట్లేదు, మా ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిచిపెట్టేశాడు, యావే మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని చెప్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడండి, నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలని నువ్వే విడిపించాలి. హల్లెలూయా. నేను నిన్ను పంపిస్తున్నాను. ఇదేంటి ప్రభా, అసలు మాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఎందుకు ఇలా జరిగిందని నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటే దేవుడు వాటికి దేనికి కూడా సమాధానం చెప్పట్లేదు. ఆయన ఏమన్నారు, నువ్వు చేయాల్సిన పని ఏం చేయాలి, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళి ఆ మిద్యానీయుల చేతిలో నుంచి నువ్వు వాళ్ళని విడిపించాలి. నెక్స్ట్ వచనంలో మనం చూస్తున్నాము, మరి ఈ యొక్క గిద్యోను చెప్తూ ఉన్నాడు అనమాట, ప్రభా నేను చాలా చిన్నవాడిని, మా ఇంట్లో మనషే గోత్రం చాలా చిన్న గోత్రము, అందులో మా గోత్రంలో కూడా నేను ఇంకా చివరి వాడిని, కనిష్ఠుడను, నేను ఎలా యుద్ధం చేస్తాను, నేను ఎక్కడికి వెళ్తాను, నన్ను వెళ్ళమంటున్నావేంటి, నేను వెళ్ళలేను అనని ఆయన సాకులు చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా దేవుడు ఏదైనా మనకి చేయమని చెప్తే మనం సాకులు చెప్తామండి. హల్లెలూయా. అంటే చదువు లేదని చెప్పొచ్చు, డబ్బు లేదని చెప్పొచ్చు, లేకపోతే నేను మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మనకు అవకాశం వస్తుంది, అమ్మ పాటలు పాడతావా, లేదా ప్రార్థన చేస్తావా, బైబిల్ చదువుతావా, అమ్మో నాకు చాలా భయం, జనాలంటే భయం, నేను అందరి ముందుకు వెళ్ళి చదవలేను, భయము, నేను ప్రార్థన చేయలేను, నేను ఏమీ పాట పాడలేను, లేకపోతే నేను ఈ పని చేయలేను, ఆ పని చేయలేనని తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోలేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడు మనకి ఏదైనా ఒక పని చెప్పారంటే ఆ పని చేయడానికి కావలసిన శక్తిని ఆయన ఇస్తాడు. ఆమేన్. గిద్యోనికి ధైర్యం లేదు, బలం లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఈయనేమో తన కుటుంబాన్ని చూస్తున్నాడు, తన బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాడు, మా యొక్క గోత్రము అంటే ఈ కాలంలో చెప్పాలంటే ఒకవేళ మా క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ అనుకోవచ్చు, లేదా నేను ఎక్కువ చదువుకోలేదు, నాకు ఎక్కువ మంది సపోర్ట్ లేరు, ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, పెద్ద పెద్ద వాళ్ళు లేరు, నా వెనకాల ఎక్కువ మంది జనం లేరు, లేకపోతే నాకు ఎక్కువ పదవులు లేవు, నాకేం పలుకుబడి లేదు, ఇలా మనము చాలా వాటిని చూస్తూ ఉంటాం. మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, మన చదువు, మన డబ్బు, మన అందము, మన యొక్క వీటన్నిటిని చూసి ఇవన్నీ ఉంటే నేను చేస్తాను. హల్లెలూయా,
ఇవన్నీ లేవు కదా, కాబట్టి నేను ముందుకు వెళ్ళలేను. నాకు ఇంగ్లీష్ రాదని కొంతమంది, నాకు తెలుగు రాదని కొంతమంది. మరి ఒక బ్రదర్ అండి మంచి గురువు అవ్వడానికి వచ్చాడు. ఆ బ్రదరు నాకు తెలుగు రావట్లేదు, నేను వెళ్ళిపోతాను అనేసి చాలా బాధపడి ఏడ్చేవాడు అనమాట. సో నేను చెప్పాను, బ్రదర్ మీరు ఎంతగా బాధపడుతున్నారో, మీరు తెలుగు రాదు అనుకుంటున్నారు కదా, ఒకరోజు మీరు తెలుగులోనే ప్రీచింగ్ చేస్తారు చూడండి అని చెప్పాను. సో అంటే తను మొత్తం అసలు గురువులో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఓకే, ఆయన మెల్లగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. చక్కగా దేవుడు తెలుగు నేర్పించాడు, తెలుగులో చక్కగా వాక్యం చెప్పాడు. ఈరోజు మంచి గురువు అయి దేవుని సేవ చేస్తున్నాడండి. హల్లెలూయా. అంటే చాలామంది దేవుడు పిలిచిన పిలుపులో నుంచి కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. నాకు ఇంగ్లీష్ రాదు కదా, నేను చదువుకోలేకపోతున్నాను, నాకు మంచి మార్కులు రావట్లేదు, లేకపోతే నాకు ఈ టాలెంట్ లేదు, అందరిలాగా నాకు ఈ టాలెంట్ లేదు అని వెళ్ళిపోదామని చూస్తారు. కానీ నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. గిద్యోను కూడా అదే సాకులు చెప్తున్నాడు, ప్రభా నేను చిన్నవాడిని, నాకు ఏమీ రాదు అంటే దేవుడు అంటున్నాడు, అయితే ఏంటి, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. ప్రైజ్ ది లార్డ్. నిజంగానే నాకు ఆ మాట చాలా నచ్చింది. మరి ఇన్ని సాకులు చెప్పినా కూడా దేవుడు అంటున్నాడు, మరి నువ్వు చిన్నవాడివైతే ఏంటి, నీ కుటుంబం చిన్న కుటుంబం అయితే ఏంటి, నీకు చదువు లేకపోతే ఏంటి, నీకు డబ్బు లేకపోతే ఏంటి, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. యావేనైనా నేను నీకు తోడుగా ఉన్నాను, యెహోవానైనా నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఇంకా మనకి ఇంకేమన్నా కావాలండి? ఇంకా ఏదైనా కావాలా? ఇంకా ఎవరైనా మనకు కావాలా? దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క బలము, ఆయన యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే మనం ఏదైనా మనం చేయగలమండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మోషే నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో దేవుడు పంపిస్తున్నాడు, మోషే నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించాలి, నువ్వు వాళ్ళని విడిపించాలి ఐగుప్తు దేశంలో నుండి అని చెప్పినప్పుడు మోషే కూడా ఇలాగే చెప్తున్నాడు, అయ్యో ప్రభా నాకు మాటలు సరిగా రావు నాయనా, నన్ను వాళ్ళు చంపేస్తారు, నీవు ఏ దేవుడు పంపించాడని అడుగుతారు, ఆయన పేరేంటని అడుగుతారు. ఇవన్నీ క్వశ్చన్లు మరి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి అన్ని సాకులు చెప్తా ఉన్నాడు. ప్రభా నువ్వు పంపించాలనుకుంటే ఇంకెవరైనా పంపించు, నన్ను మాత్రం పంపించకు ప్రభా, నేను వెళ్ళలేను ప్రభా. తనకి ఇష్టం లేదు, మోషేకి అస్సలు ఇష్టం లేదు, తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడండి, నీవే వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను పంపించానని నేను వాళ్ళకి చూపిస్తాను, నీ చేతిలో ఉన్న ఈ కర్ర ద్వారా నేను అద్భుతాలు చేస్తాను అని దేవుడు మోషేని మరి ధైర్యపరిచాడు. ప్రియులారా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 4వ వచనం నుండి దేవుడు బాలుడైన ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, ఇదిగో నేను తల్లి గర్భములో నువ్వు రూపించబడక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు రాజుల ఎదుటికి వెళ్ళాలి, నేను ఎవరి దగ్గరికి పంపిస్తానో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేను ఏం చెప్తే నువ్వు అది వాళ్ళతో చెప్పాలంటే మరి ఇర్మియా అంటున్నాడు, ప్రభా నేను చాలా చిన్నవాడిని, నేను బాలుడని ప్రభా. ఆయన టీనేజ్ కూడా కాదండి, బాలుడు. అంటే మేబీ ఆయన ఒక 14 years 11 years కంటే కూడా చిన్నవాడే అయి ఉండొచ్చు ఇర్మియా ప్రవక్త, చిన్న బాలుడు. నేను బాలుడని ప్రభా, నేనే వెళ్ళి రాజులకి ఎట్లా చెప్తాను, అధికారులతో ఎట్లా మాట్లాడతాను, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళి మాట్లాడలేను అనని మరి ఇర్మియా దేవుడితో చెప్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నేను బాలుడనని నీవు అనవద్దు. హల్లెలూయా. అంటే నాకు మాటలు రావు అని, శరీరంలో నాకు కాలు బాగాలేదు, చెయ్యి బాగాలేదు, నాకు కళ్ళు బాగాలేదు, నాకు నోరు బాగాలేదు, లేకపోతే నాకు మాటలు రావు, నాకు డబ్బు లేదని, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ చిన్నదని, చిన్న కుటుంబం అని, చిన్న కులం అని, మరి చదువు లేదని, అందం లేదని, ఇవేవి కాదు. నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడు మనకున్నటువంటి సామర్థ్యాన్ని, మనకున్నటువంటి ఈ యొక్క వస్తువులు, మనకున్న ఈ యొక్క పరిస్థితులను కాదండి దేవుడు వాడుకునేది. దేవుడు తన శక్తితో మనల్ని నింపి ఆయన ఏదైతే మన జీవితంలో లేదో ఆయన దాన్ని ఇస్తాడు మనకి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం
పేతురు ఎవరండి? ఆయన చదువుకున్నాడా? చదువులేని, విద్య లేని పామరులు వాళ్ళు, చదువులేని వీళ్ళు ఎలా ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది వీళ్ళకి? అపోస్తల కార్యంలో ఆ యొక్క పరిసయ్యులు పేతురు జ్ఞానాన్ని, పేతురు ప్రసంగాన్ని విని షాక్ అయిపోయారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఈ చదువు లేకుండా ఆయన ఇంత వాక్యం ఎట్లా చెప్తున్నాడు, ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నాడు, ఎవరికి భయపడకుండా. ఆ పిరికివాడైనా, నేను యేసుప్రభు అంటే నాకు తెలియదు అని బొంకిన పేతురేనా ఈయన ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? నిజంగా వీళ్ళలో దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు వీళ్ళతో ఉన్నాడు అని వాళ్ళందరూ గ్రహించారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేతురు చదువుకోలే, యోహాన్ చదువుకోలే, ఆంద్రేయ చదువుకోలే, యాకోబు చదువుకోలేదు, వీళ్ళు ఎవరు చదువుకోలేదండి. మరి మత్తయ్య గారు, లేవి సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న మత్తయ్య, మరి ఆయన లేవి, మరి ఆయన చదువుకున్నాడు. కొంతమంది స్టీఫెన్, వీళ్ళందరూ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పౌలు గారు చదువుకున్నారు. కానీ పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ వీళ్ళు చదువుకోలేదండి. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళు జాలర్లు, చదువు లేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బేస్తవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ కులమా, నువ్వు ఏ మతమా, ఏ రంగా, ఎంత నువ్వు హైట్ ఉన్నావా, నువ్వు మరి ఎన్ని సర్టిఫికెట్లు నీకు ఉన్నాయా, ఎంత ధనం ఉందా, నీకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఇవి ఏవి చూసి దేవుడు పిలవలేదండి మనల్ని. హల్లెలూయా. దావీదుని పిలిచాడు. దావీదు ఎవరండి? గొర్రెల కాపరి, ఆ కుటుంబంలో చిన్నవాడు. కానీ దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. యోనా ప్రవక్తను చూస్తే యోనాను కూడా దేవుడు పిలిచాడు. అయ్యా, నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి సువార్త ప్రకటించు అంటే ఆయన ఏం చేస్తున్నాడు? లేదు ప్రభా, నేను నినివే పట్టణానికి వెళ్ళను అని తార్సూసుకి బయలుదేరాడు. అంటే దేవుడు ఇక్కడికి వెళ్ళమంటే ఆయన వేరే సైడ్కి వెళ్ళిపోతున్నాడు, వ్యతిరేకంగా వెళ్తున్నాడు. యోనా దేవుడు విడిచిపెట్టాడండి. అతని ముక్కు పిండి అతన్ని సముద్రంలో వేసి మళ్ళీ తిమింగలానికి ఆజ్ఞాపించి, తిమింగలం మింగిన తర్వాత ఆయన కడుపులో నుంచి అప్పుడు దండం పెట్టి మోకరించి, ప్రభా నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను నాయన, నన్ను పంపించు, నన్ను క్షమించు అని ఆ పాతాళంలో, ఆ సముద్రంలో, ఆ తిమింగలం కడుపులో నుండి ఆయన మొరపెట్టుకున్నాడు. అప్పుడు మళ్ళీ తిమింగలం బయటికి తీసుకొచ్చింది. అదే పని, ఏం పని చేశాడంటే, దేవుడు ఏ పని అయితే చెప్పాడో, నినివే పట్టణానికి నువ్వు సువార్త ప్రకటించు, వెళ్ళి ఆ నినివే పట్టణస్థులందరికీ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. ఆ పట్టణం అంతా మారు మనసు పొంది వాళ్ళు రక్షణ పొందుకున్నారు. ప్రియులారా, ఇలాగా మనం బైబిల్లో మనం చూసినట్లయితే ఎవరైతే ప్రభా నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నేను చేయలేను, నేను మాట్లాడలేను అని ఎవరైతే అన్నారో వాళ్ళ ద్వారానే దేవుడు కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరుడా? మరి నేను చేయలేను అని అంటున్నావా? నేను చదువుకోలేను, మరి నేను ఈ పని చేయలేను అనేసి నువ్వు ఎప్పుడైతే నిరుత్సాహపడతావో, కొంతమంది యేసుప్రభు యొక్క సువార్త అంటే మనం పక్కనున్న వాళ్ళకి ఒక 2 మాటలు చెప్పొచ్చు. మనం యేసయ్య గురించి చెప్పడానికి మనం పెద్ద ప్రీచర్లం అవ్వాల్సిన పని లేదు, మనము ఏదో నేర్చుకోవాల్సిన పని లేదండి. దేవుడు యొక్క మంచితనం గురించి నువ్వు చెప్పు, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను చెప్పు, నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పు, నువ్వు ఎవరితో అయితే పరిచయం కలిగి ఉన్నావో వాళ్ళకి వెళ్ళి నువ్వు యేసయ్య గురించి ప్రకటించు. యేసయ్య తప్పకుండా నీ ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలు ప్రజలు సాతాను చేతులలో, అంటే శత్రువుల చేతులలో చిక్కుకున్నప్పుడు దేవుడు ఎవరినో ఒకరిని పంపించి ఆ సాతాను చేతిలో నుండి, ఆ శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు. మరి ఈరోజు మనము ఎవరిని విడిపించాలి? ఎవరి చేతిలో నుంచి మనం విడిపించాలి? ఈరోజు అలాంటి శత్రువులు లేరు, మనం వెళ్ళి యుద్ధాలు చేసి జయించాల్సిన అవసరము లేదు ప్రియులారా. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, సాతాను చేతుల్లో ఎంతోమంది నలిగిపోతున్నారు. సాతాను బంధకాలలో, వ్యాధులలో, అప్పులలో, సమస్యలలో ఎంతోమంది వాళ్ళకి తెలియదు. దేవుని వెలుగు అంటే ఏంటి తెలియదు, నిజమైన వెలుగు అంటే ఏంటో తెలియదు. మరి వాళ్ళకి సత్యం తెలీదు ప్రియులారా. మరి ఎవరు చెప్తారు వాళ్ళకి ఆ సత్యం గురించి? ఎవరు చెప్తారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు యోహాను సువార్త మరి 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక గ్రామానికి వెళ్ళాడు, సమరయాల గ్రామం. ఆ సమరయాల గ్రామంలో మరి ఒక బావి దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు. ఆయనకు అక్కడ దాహం వేస్తూ ఉంది. ఒక స్త్రీ వచ్చిందండి. ఆ స్త్రీ పేరు తెలియదు మనకి, సమరయ స్త్రీ అని మాత్రం ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క స్త్రీ తన జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి పాపంలో ఆమె ఉంటూ ఉంది.
కానీ యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అంటే ఆమె మీరు యూదులు కదా, మేము సమరయులం కదా, మేము అంటరాని వాళ్ళం కదా, మా దగ్గర నీవు నీళ్ళు అడుగుతున్నావు ఏంటి అంటే మరి ఆయన అమ్మ లేదు నాకు దాహమునకి ఇవ్వు అంటే మరి ఆమె నీళ్లు ఇస్తుందండి. మరి అక్కడ అలా సంభాషణ, యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉన్నారు. నీవు నిజంగా నేను ఎవరో తెలుసుకుంటే జీవజలం ఇస్తాడు ఆయన అంటే యేసు ప్రభు జీవజలం ఇస్తానని చెప్తున్నాడు అనమాట. సరే నాకు ఆ జీవజలం కావాలయ్యా అని ఆమె అడుగుతుందనమాట. సో ఆమెతో యేసయ్య చెప్తున్నాడు, అమ్మా మరి నీ భర్తను తీసుకొని రా, నీకు నీళ్ళు ఇస్తాను, నేను జీవజలం ఇస్తాను, కానీ నీ హస్బెండ్ని తీసుకొని రా అంటే అయ్యా నాకు హస్బెండ్ లేడు చెప్పిందనమాట. సో యేసు ప్రభు అవునమ్మా నువ్వు నిజంగా చెప్పావు, నిజమే చెప్పావు, కరెక్ట్ చెప్పావు, ఇంతవరకు నీకున్న ఐదు మంది హస్బెండ్లు ఉన్నారు కానీ ఇప్పుడున్న అతను కూడా నీ హస్బెండ్ కాడు అని ఆమె గురించి ఎప్పుడైతే ఆ సత్యము ఆయన చెప్పాడో ఆమె ఆశ్చర్యపోయింది. నిజంగా ఆయన చాలా గొప్ప ప్రవక్త, ఈయనే మెస్సయ్య అని చెప్పేసి నా జీవితంలో జరిగినవన్నీ నేను ఏమై ఉన్నానో, నేను ఎలాంటి దాననో, అయినా కూడా ఆయన నాతో మంచిగా మాట్లాడాడు, నన్ను క్షమించాడు, ఆయన ప్రేమగా మాట్లాడాడు అని ఆ యొక్క దేవుని ప్రేమను ఆమె చవి చూసి ఆమె ఏం చేసిందండి, ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆ గ్రామంలో అందరికీ సువార్త చెప్పింది. ఇదిగో చూడండి మెస్సయ్య నేను కనుగొన్నాను, యేసు ప్రభు ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య అని చెప్పి గ్రామస్తులందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. చూడండి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె యొక్క పాప జీవితంలో జీవిస్తూ ఉంది. కానీ ఆమె ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో, ప్రభు ప్రేమను చవి చూసిందో, ఆమె వెళ్ళి ఒక గ్రామాన్నే ఏ గ్రామం అయితే ఆమెను వెలివేసిందో ఆ గ్రామం అంతటిని ఆమె యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరా, నీలో ఏదైతే బలహీనత ఉందో, ఒకవేళ ఈరోజు నువ్వు ఒక తాగుబోతుగా ఉండొచ్చు. చాలామంది క్రైస్తవులు మరి పురుషులు త్రాగుడికి లోనైన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇదేం తప్పు కాదులే, కామనేలే, ఏం కాదులే, పండగలు తాగొచ్చు. మరి కొంతమంది పండగలు చేస్తారు, గుడి పండగ చేస్తారు, మంచిదే. మరి అన్ని పండగలు మన క్రిస్మస్, ఈస్టర్ అన్ని పండగలు చేస్తాం. కానీ ఎలా చేస్తున్నాం మనం పండగలు? అన్ని తాగుడుతోటి, డ్రింకింగ్ తోటి. మరి దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎంత పరిశుద్ధంగా ఉండాలండి. మనం ఇతరులకి, అన్యులకు మనం మాదిరిగా ఉండాలి కదా. మరి మనమే ఒక తాగుబోతుగా ఉంటే మనం అన్యులకి ఏమని చెప్తాం? యేసుప్రభు గురించి మనం ఎలా ప్రకటిస్తాము? సో మనం సాక్షిగా ఉండలేకపోతున్నాం, ఎవరికి కూడా యేసుప్రభుని ప్రకటించలేకపోతున్నాం, ఎందుకంటే మన జీవితం మారలేదు. కానీ ఈరోజు చెప్తున్నాడు, నీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే, నీ గత జీవితం ఎలా ఉన్నా సరే, నువ్వు ఒక వ్యభిచారంలో ఉన్నావా, తాగుబోతుగా ఉన్నావా, ఒక తిరుగుబోతుగా ఉన్నావా, ఒక దొంగగా ఉన్నావా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నా సరే, ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో నీ పాపాలన్నీ ఒప్పుకో, నిన్ను దేవుడు ఆయన గొప్పగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మోషే ఒక హంతకుడుగా ఉన్న వ్యక్తి, కానీ దేవుడు ఆయనను పిలవలేదా? దేవుడు ఆయనను ఎన్నుకోలేదా? దేవుడు ఆయనను వాడుకోలేదా? మరి గిద్యోను ఒక పిరికివాడిగా వెళ్ళి దాక్కున్న వ్యక్తి, కానీ గిద్యోనుని దేవుడు పిలిచి ధైర్యవంతుడుగా మార్చి ఆ యొక్క మిద్యానీయుల చేతిలో నుండి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. అలాగే మనం బైబిల్లో మరి దావీదు ద్వారా కానీ, సంసోను ద్వారా కానీ మరి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. సమరయ స్త్రీ ద్వారా పేతురు చూడండి, అబద్ధమాడాడు, బొంకాడు, కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఆయన ద్వారా ఏ సువార్త అయితే ప్రపంచానికి వెళ్ళాలో మరి తోమా అనుమానించాడు, కానీ దేవుడు తోమాను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు, విశ్వాసంతో నింపాడు. తోమా ప్రవక్త గారు, మరి తోమా శిష్యుడు, యేసుప్రభు యొక్క శిష్యుడు, అపోస్తలుడు, మన భారతదేశానికి వచ్చి సువార్తను మన దేశానికి అందించాడు. ప్రియమైన బిడ్డ, మరి దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను కూడా ఆయన సాక్షిగా ఆయన సువార్తను ప్రకటించడానికి నేను పిలుస్తున్నాడు. సో నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే ఈరోజు మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం. అందరూ కూడా తలలు వంచి నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియులారా, యేసయ్యతో చెప్పండి, ప్రభా ఇదిగో నన్ను కూడా వాడుకో ప్రభా, నన్ను కూడా అభిషేకించు నాయనా ప్రభా. అయా నా ద్వారా కూడా నాయన ఎంతోమంది మారాలి, నీ రక్షణలోనికి రావాలి నాయనా ప్రభా. యేసే నిజమైన దేవుడు అని అందరికీ నేను చెప్పాలి, వాళ్ళందరినీ నేను యేసే దగ్గరికి నడిపించాలి ప్రభా. నాకు శక్తిని ఇవ్వమని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవ, ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో బిడ్డలందరినీ అభిషేకించండి నాయన ప్రభా. నాయన మేము సాకులు చెప్పకుండా నాయన నీవు మమ్మల్ని పిలిచిన పిలుపులో ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి,
ఆమెన్. 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 దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.